ఇంతకీ ఏమంటావే? అబ్బాయి నీకు నచ్చాడా లేదా? చూస్తే సాంప్రదాయ కుటుంబంలా ఉంది. నీకేమనిపించింది? నీ నిర్ణయం దాటి ఏమీ చెయ్యము అని ముందే మాటిచ్చానుగా. చూద్దాంలే అమ్మా. ఇప్పుడే కంగారే ఉంది. ముందు నేను వాళ్ళకి నచ్చానో లేదో, వాళ్ళు ఏం చెప్తారో సమాధానం రాని, అప్పుడు ఆలోచిద్దాం. అది కూడా మీకోసం. నువ్వు నాన్న నా గురించి చాలా బాధపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే ఈ పెళ్లి చూపులకి ఒప్పుకున్నాను. ఇక నేను పెళ్లి చేసుకుంటేనే మీకు మనశ్శాంతి అంటే నా ఆలోచనలని పక్కన పెట్టి మీకోసం ఏదైనా చేస్తాను. తల్లిదండ్రులుగా మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది కాబట్టి ఇష్టపడి మాత్రం ఎప్పటికీ చేయలేను. అలా సారిక తన మనసులో మాట చెప్పేసింది. ఇదిలా ఉండగా సంపత్ వాళ్ళింట్లో అమ్మాయి బాగుంది కదరా? ఫోటోలో కంటే నిజంగానే ఇంకా బాగుంది. నీకేమనిపించింది? నువ్వేదో ఆ అమ్మాయితో కాస్త పర్సనల్గా మాట్లాడి విషయాలని కనుక్కుంటావేమో అనుకున్నాను. నువ్వెందుకో సైలెంట్గా ఉండి వచ్చేసావు. ఏంటి ఈ విషయం? అమ్మాయి నచ్చలేదా? చాచా, అదేం కాదమ్మా. తను నాకు బాగా నచ్చింది. ఫోటోలో చూసినప్పుడే నేను తన్ని నిజంగానే ఇష్టపడ్డాను. నువ్వన్నట్టు రియల్గా చూడటానికి ఇంకా బాగుంది. కాకపోతే ఆమెతో నేను పర్సనల్గా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నాతో తను రాకముందే కొన్ని విషయాలు మాట్లాడారు కదా, వాటి గురించే నేను చెప్దామనుకుంటున్నాను. నువ్వే అడిగావు. తనకి పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదుట. ఆమెను బలవంతంగా పెళ్లి చూపులకు ఒప్పించి కూర్చోబెట్టారు. తన ఆ ఊర్లో పెద్ద డాక్టర్. అంతకు మించి చాలా మంచి డాక్టర్ కూడా. ఎన్నో సేవలు చేసింది. మనకు కూడా అదంతా తెలిసిన విషయమే కదా. అయితే ఆమె మనసులో పడ్డ కొన్ని భావాల వలన పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం తనకి లేదు. తల్లిదండ్రులు ఏమైపోతారు అన్న ఉద్దేశంతోనే వాళ్ళ బాధను చూడలేక పెళ్లి చూపులకి ఒప్పుకుంది. చూసావుగా, పెళ్లి చూపుల్లో కూడా స్టెథోస్కోప్ పెట్టుకుని మన ముందుకు ఎలా వచ్చిందో. నిజమేరా. నేను అనుకున్నాను, అదేమిటి అమ్మాయి చీర కట్టుకు రాలేదేమిటా అని. సరేలే, ఏమో ఈ కాలం పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయో అని అడిగితే బాగుండదని ఊరుకున్నాను. ఇదా కారణం? అవునమ్మా. అందుకే తన తల్లిదండ్రులు కూడా తనను బలవంతం పెట్టి ఏమీ చేయించకుండా అలాగే తీసుకువచ్చారు. ఏదో కారణం వలన తను ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఏముంది, ఆ కారణం ఏమిటో వాళ్ళిద్దరూ నాతో చెప్పడానికి మొహమాట పడ్డారు. కానీ నేనే తనతో కాస్త పరిచయం పెంచుకొని మాట్లాడి కారణం కనుక్కొని ఆమెకు దగ్గర అవుదామని ఆలోచిస్తున్నాను. అమ్మాయి మనకు నచ్చినప్పుడు ఎలాగో అలా మన దారికి తెచ్చుకుంటే బాగుంటుంది కదా. నిన్ను అడుగుదాం అనుకునే లోపు నువ్వు కూడా తను నచ్చిందని చెప్తున్నావు. మరి ఇంతకంటే ఇంకేం కావాలమ్మా? తనతో మాట్లాడి చూస్తాను. తనకు పెళ్ళి అంటే విముఖత ఎందుకు కలిగిందో కనుక్కొని తన మనసు మారేలా చేస్తాను. అప్పుడే ముహూర్తాలు పెట్టుకుందాం. ఒకవేళ తను కన్విన్స్ అవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఏమంటావమ్మా? నాన్న మీరేమంటారు? సంపత్ తల్లిదండ్రులు కూడా తన ఆలోచనతో ఏకీభవించారు. వాళ్లకు కూడా ఆ కుటుంబం, సారిక అందరూ బాగా నచ్చారు. తల్లిదండ్రులు కూడా సరే అనడంతో సంపత్ మరుసటి రోజు సారికను వెతుక్కుంటూ ఆ ఊరిలో హాస్పిటల్ వైపుగా వెళుతున్నాడు. అదే దారిలో సారిక కూడా కనిపించింది. హాస్పిటల్కి వెళుతున్నారా? అవునండి. మీరేంటి ఇటువైపు వచ్చారు? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. ఈ సమయానికి ఆసుపత్రికి వెళుతూ ఉంటారేమో, కలుద్దామని. ఏంటి, నన్నెందుకు మీరు కలవడం? నాతో ఏం పని? అదేంటి సారిక, త్వరలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళం కదా, కలిసి మాట్లాడుకోవాలని ఉంటుందిగా. హలో సార్, మీరే నిర్ణయించుకుంటున్నారు. నన్ను ఒక్క మాటైనా అడిగారా? అంటే మీకు నచ్చితే నేను కూడా సరే అనాల్సిందేనా? అదేం కాదు. నిన్న నువ్వు ఏమీ మాట్లాడలేదు కదా. నీ ఫేస్ చూస్తే నేను నీకు నచ్చినట్టుగా అనిపించింది. సో తప్పకుండా ఒప్పుకుంటావని అనుకున్నాను. ఏమో, నాకు అదంతా తెలీదు. నేను మా అమ్మ నాన్నల కోసమే ఆ పెళ్లి చూపులకి ఒప్పుకున్నాను. అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే నాకు లేదు. నన్ను హాస్పిటల్కి వెళ్ళనివ్వండి. నేను మీతో మాట్లాడడానికి సిద్ధంగా లేను.
ఐఎమ్ సో సారీ. మీరేం అనుకోవద్దు. ఇంకేదైనా మంచి సంబంధం చూసుకోండి. ఆ మరుసటి రోజు సంపత్ ఆసుపత్రికే వెళ్ళాడు. ఏంటి మీరు ఈసారి డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చేసారా? అసలు మీకు ఇంత ధైర్యం ఎవరిచ్చారు? ఇది నా హాస్పిటల్. నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి రావడానికి వీల్లేదు. అసలు నేను వద్దని చెప్పినా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? కూల్ కూల్, కాస్త నిదానంగా మాట్లాడొచ్చు కదా. ఎందుకంత ఆవేశపడుతున్నావు? నేనేదో జస్ట్ మీ హాస్పిటల్ ఎలా ఉందో చూద్దామని వచ్చాను అంతే. నీలాగా సమాజ సేవ చేయడం నాకు కూడా చాలా ఇష్టం. నీకు తెలుసా, మా ఊర్లో నేను ఎంతో మందికి సాయం చేశాను. కావాలంటే ఒకసారి మా ఊరు వచ్చి నా గురించిన వివరాలు కనుక్కోవచ్చుగా. నీకెందుకు పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు? ఇంకో మంచి సంబంధం చూసుకోమని చెప్తున్నావు. ఏ, నేను నిన్ను చేసుకోకూడదా? నేను మీకు తగనండి. మీరు చూస్తే మంచి అబ్బాయిలాగానే కనిపిస్తున్నారు. కానీ నాకు మాత్రం ఒక బంధంలోకి వెళ్ళే ఓపిక, ఉద్దేశం రెండూ లేవు. మా అమ్మ నాన్నల కోసమే ఒప్పుకున్నాను. అలా అయితే పెళ్లి కూడా మీ అమ్మ నాన్నల కోసమే చేసుకుంటావా? తప్పకపోతే అలాగే చేస్తాను. వాళ్ళకి నేను పెళ్లి చేసుకుంటేనే సంతోషం అంట. మరి నాకైతే పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే మీ తప్పేమీ లేకపోయినా మీతో కొంచెం కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. చూడండి, ఒకవేళ వాళ్ళ బలవంతం మీద నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా కూడా నేనైతే మిమ్మల్ని సంతోషంగా ఉంచలేను. అయినా మీ మగవాళ్ళ బుద్ధి నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఇలాగే మాట్లాడతారు. ఇప్పుడు మీ ముఖం చాలా అమాయకంగా, ఎంతో ప్రేమగా కనిపిస్తోంది. పెళ్ళైన తర్వాత ఇలా ఉండదు. అందులో యాంగిల్స్ అన్నీ మారిపోతాయి. నాకు బాగా తెలుసు. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నా జీవితాన్ని తీసుకువెళ్ళి మీలాంటి వాళ్ళ చేతుల్లో పెట్టి నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నాకేం లోటు? నా ఇష్టమైనట్టు నేను జీవిస్తున్నాను. పెళ్ళయ్యాక నా ఇష్టాలన్నీ వదులుకుని చంపుకుని బతకాలి. అంతేగా మీ కట్టుబాట్లకి, మీ పద్ధతులకి నన్ను నేను మార్చుకోవాలి. రేపొద్దున్న నా హాస్పిటల్కి వెళ్ళొద్దు అంటే మానేయాలి. ఇంకా ఎన్ని చెప్తారో ఆ దేవుడికే ఎరుగు. అయ్యో సారిక, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నేను అలా ఏమాత్రం నీకు అడ్డు పెట్టను. చూడు, మా అమ్మ నాన్న అసలు మనతో పాటే ఉండరు. ఒకవేళ ఉన్నా నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టరు. వాళ్ళకు కూడా నువ్వు చాలా బాగా నచ్చావు. మా అమ్మ ఏదో ఒక విధంగా నిన్నే ఇంటి కోడల్ని చేసుకోవాలి అనుకుంటోంది. అయినా వాళ్ళు మా అన్నయ్య దగ్గర అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడికి వద్దామన్న ఉద్దేశంలో కూడా లేరు. అలాంటప్పుడు నిన్నేమి ఇబ్బంది పెడతారు చెప్పు? ఇంకా నా సంగతి అంటావా? చెప్పానుగా, నాకు కూడా సమాజ సేవ అంటే చాలా ఇష్టం. నీకు కావాలంటే నువ్వు రోజు హాస్పిటల్కి వచ్చి నీ పనులన్నీ ముగించుకుని ఇంటికి చేరుకో. నిన్ను అడిగేవాళ్ళే ఉండరు. మా అమ్మ నాన్న ఇక్కడికి వచ్చేసినా నిన్ను అడగరు. వాళ్లకు నీలాంటి అమ్మాయి అంటే చాలా ఇష్టం. నువ్వు అంటున్నావు ఎన్నో జీవితాలు చూశానని. కానీ అందరి జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నువ్వు ఊహించినట్టుగా మేము ఉండము. ఎందుకు ఆ విషయం ఆలోచించకూడదు? సారిక దగ్గర సమాధానం లేదు. సంపత్ గారు, ప్లీజ్, నేను ఆలోచించి చెప్తాను. ఎనీవేస్, మా అమ్మ నాన్న ఈ సంబంధం కుదిరిపోయినట్టే అన్న ఉద్దేశంలో ఉన్నారని నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు మీ మాటల్ని బట్టి చూస్తుంటే మీకు, మీ కుటుంబానికి కూడా ఈ సంబంధం నచ్చిందనమాట. అయితే నేను ఒక్కదాన్ని ఇప్పుడు ఏమీ చేయలేను. ఎలా జరిగితే అలా జరుగుతుంది. ఇప్పటికైతే మా అమ్మ నాన్నలకి ఇదే సంతోషం అంటున్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం ఈ పెళ్ళికి ఒప్పుకోక తప్పదు. కానీ మీరు ఇలా వచ్చి నాతో మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఎలాగైనా పెద్దవాళ్ళిద్దరూ నిర్ణయించుకొని తర్వాత కార్యక్రమాలన్నీ చూస్తారుగా. నిన్ను ఇబ్బంది పెట్టాలని రావడం లేదు. నీ మనసు తెలుసుకుందామని వచ్చాను. సారిక, నేను నిన్ను ఇబ్బంది పెట్టో బలవంతం పెట్టో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. అలా అనుకునేవాడిని అయితే ఇంత ఓపికగా ఎందుకు మాట్లాడతాను చెప్పు? నువ్వు ఇంకో సంబంధం చూసుకోమన్నప్పుడే వెళ్ళిపోయి ఉండేవాడిని. నేను నిన్నుగా ఇష్టపడుతున్నాను. నీ కష్టం ఏమిటో
నీకు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలని లేదో తెలుసుకోవాలనుంది. ఒక స్నేహితుడిగా నువ్వు నాతో నీ బాధని షేర్ చేసుకోవచ్చు. దా, ఒకసారి మా ఊరు వెళదాం. మా ఊరు, మా ఇల్లు అన్నీ నీకు చూపిస్తాను. అవన్నీ చూసిన తర్వాత నీ మనసులో ఉన్న బాధ ఏమిటో నాతో చెప్పు. నేను ఎటువంటి వాడినో కావాలంటే ఊర్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. అప్పుడే నువ్వు నిర్ణయించుకో. అంతేకాని మీ అమ్మా నాన్నల కోసం బలవంతంగా ఒప్పుకోవద్దు. నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు. సారికకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. సంపత్ అంత మర్యాదగా అభిమానంగా మాట్లాడడంతో సారిక ఏమీ అనలేక తనతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంది. అందులోనూ తల్లిదండ్రులకి ఈ సంబంధం ఎంతగానో నచ్చింది. వాళ్ళు ఎప్పుడెప్పుడు తను సరే అంటుందా అని ఎదురు చూస్తున్నారన్న సంగతి సారికకు కూడా తెలుసు. సంపత్ వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి చూస్తే తప్పేముంది అనిపించింది సారికకు. అక్కడకు వెళ్ళేసరికి తన తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. అది చూసి సారిక ఆశ్చర్యంగా, అమ్మా, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. నేను ఇందాకే వచ్చానే. వదిన గారు ఏదో మాట్లాడడానికి పిలిస్తేను ఆ తర్వాత కార్యక్రమాల కోసం మాట్లాడే పనులున్నాయి కదా, అందుకే. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? పెళ్ళి తొందరగా చేయాలని మీ అత్తయ్య వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలి కదా, కొన్ని రోజులే ఇక్కడ ఉండగలరు. వాళ్ళకి నువ్వు చాలా బాగా నచ్చావు. తొందరగా ముహూర్తాలు పెట్టుకుందాం, మాట్లాడుకుందాం రండి అంటే వచ్చాము. అదంతా వింటున్న సారిక చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా గమనించాడు సంపత్. సారిక ఒకచోట బాధపడుతూ నుంచుంది. సంపత్ తనని వెతుక్కుంటూ తన వెనకాలే వెళతాడు. నీకు చాలా బాధ కలిగిందని నాకు తెలుసు. బట్ ప్రామిస్, మీ వాళ్ళు మా ఇంటికి వస్తారన్న సంగతి కానీ మా అమ్మా నాన్న రమ్మన్నారన్న విషయం కానీ నాకు తెలీదు సారిక. నేను అమ్మా నాన్నలతో చెప్పాను ఫస్ట్ నీతో మాట్లాడతానని, నిన్ను ఒప్పిస్తానని, తర్వాతే ఈ ప్రాసెస్ అంతా చేయమని. బట్ వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలి. వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కదా. అమ్మ నాతో చెప్పింది ఇంకో 15 డేస్లో మంచి ముహూర్తం ఉంది అని. అది దాటితే 2-3 months వరకు ముహూర్తాలు లేవని. అందుకే కంగారు పడి ఫోన్ చేసి ఉండొచ్చు. ఇంకా మీ పేరెంట్స్ అయితే ఎలాగూ ఒప్పుకున్నారు కాబట్టి మాట్లాడడానికి వచ్చి ఉంటారు. నువ్వు అపార్థం చేసుకోవద్దు. మీ అందరి ఉద్దేశాలు నాకు అర్థమవుతున్నాయి. అపార్థం నేను చేసుకోలేదు సంపత్ గారు. కానీ ఇంకేం చెప్పొద్దు. అసలు నీ బాధ కారణం ఏంటో అది చెప్పు చాలు. ఎందుకు నువ్వు పెళ్ళికి ఇంత విరోధమయ్యావు? ఇంత అందంగా ఉన్నావు, ఎంతో మంచి మనసుంది, అతి తక్కువ ధరలకే వైద్యాన్ని అందిస్తూ హాస్పిటల్ని రన్ చేస్తున్నావు. ఇంత మంచి అమ్మాయివి, తెలివిగల దానివి. ఎందుకు నీ జీవితంలోకి ఒక బంధాన్ని ఆహ్వానించడానికి ఇష్టపడడం లేదు? ఎవరి జీవితమో చూసి నీ జీవితం నాశనం చేసుకోవాలని అనుకుంటున్నావా? అసలు నీ బాధ ఏమిటో ఒక స్నేహితుడు అనుకున్న నాతో చెప్పొచ్చుగా. ఎవరి జీవితమో కాదు, నేను నా సొంత అక్కలా భావించిన భార్గవి అక్క జీవితం. తన జీవితం చూసిన తర్వాత జీవితంలో అన్నింటికంటే పెద్ద తప్పు ఒక ఆడపిల్ల చెయ్యకూడదు, అదే పెళ్లి చేసుకోవడం అనిపించింది. మీకు తెలుసా తను ఎంత మంచిదో? ఊళ్ళో ఎంతో మందికి సహాయం చేసేది, బాగా చదువుకుంది, నన్ను సొంత చెల్లెల్లా ఎంతో ప్రేమగా చూసుకునేది సంపత్ గారు. మా పక్కింట్లో ఉంటున్నారన్న మాటే కానీ వాళ్ళెప్పుడూ నన్ను సొంత కూతుర్లా చూసుకునేవారు. మా అమ్మ నాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేసే సమయంలో నన్ను మా అమ్మ వచ్చేదాకా తనే కంటికి రెప్పలా ఒక విధంగా తల్లిలా ఒక అక్కలా నన్ను చూసుకుంది. నేను తనకి చాలా అటాచ్డ్గా ఉండేదాన్ని. ఒక్కొక్కసారి వాళ్ళింట్లోనే ఉండిపోయేదాన్ని. అంత ప్రేమ తనంటే నాకు. ఏంటే మొన్న చేసి పంపించిన కూర నచ్చలేదన్నావుట? ఇదిగో ఇది చెప్పింది. అంతేలే, మీ ఇద్దరూ ఒక్కటైపోయారు. నేనేం చేసినా మీ ఇద్దరికి నచ్చడం లేదు. నువ్వు నచ్చలేదన్నావని ఇది కూడా తినలేదు తెలుసా? అయ్యో, నేను అలా అనలేదు పిన్ని, నచ్చలేదనలేదు. నేను ఇంకొక వేరే స్టైల్లో చేయగలను అని చెప్పాను అంతే. అది చేసి చూపించాను సారికకి. అప్పుడు అది
నాకు ఈ విధంగానే నచ్చింది అని చెప్పింది. అంతే. నువ్వు చేసిన వంటకి వంక పెడతానా పిన్ని? నువ్వు పెట్టవు. ఇదిగో ఇది ఉందిగా, నేను ఏం వండినా మా భార్గవక్కైతే ఇలా చేస్తుంది, తను చేస్తే ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది అని నేను ఏం చేసినా ఇష్టంగా తినడం లేదు తెలుసా. నువ్వు దీనికి బాగా అలవాటు చేసేసావు. అంతేకాదు మాకంటే ఎక్కువగా గారం కూడా చేసావు. ఇలా అయితే ఎలా? ఇంకొన్నాళ్ళు అయ్యాక నువ్వు పెళ్ళై వెళ్ళిపోతావు. అప్పుడు ఇదేం చేస్తుంది? ఏంటమ్మా నువ్వనేది? అప్పుడే అక్కకి పెళ్ళేంటి? అప్పుడే ఏంటే, వాళ్ళమ్మ నాతో చెప్పింది సంబంధాలు చూస్తున్నారని, ఇంకో 2 రోజుల్లోనే పెళ్లి చూపులకు వస్తున్నారని. ఆ పెళ్లి చూపుల సంబంధం ఖాయమైందంటే ఇంకా మీ అక్కకు పెళ్ళై వెళ్ళిపోతుంది. అప్పుడేం చేస్తావు? ఏమి చేయలేవు. నేనేం వండి పెడితే అదే తినాలి, నేనేం చెప్తే అదే వినాలి. ఇప్పుడు నేనేం చెప్పినా ఎదురు చెప్తావుగా. ప్రతిదానికి మా అక్క చేసినట్టు చేస్తా, మా అక్క చేసినట్టు చేస్తా అంటావుగా. ఎదురుందిలే నీకు. అలా మేము ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. తను నేను సొంత అక్క చెల్లెలు కాకపోయినా ఎప్పుడూ ఒకే చోటు ఉండేవాళ్ళం. మా అమ్మ చెప్పినట్టుగానే తనకు పెళ్లి చూపులు 2 రోజుల్లో జరిగాయి. పెళ్లి కుదిరింది. అంతా బాగుందనుకున్నారు. ఆ అబ్బాయికి ఎవ్వరూ లేరు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారట. కేవలం తన కజిన్ బ్రదర్ మాత్రమే ఆ రోజు చూసుకోవడానికి తనతో పాటు వచ్చారు. ఆయనే పెళ్లి పెద్దగా ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ఆ అబ్బాయి అక్కతో చాలా బాగా మాట్లాడేవాడు. ఎప్పుడూ ఏవో గిఫ్ట్లు పంపిస్తూ ఉండేవాడు. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. మా అక్క ఎంత సంతోషంగా ఉందంటే అసలు తన జీవితంలో ఎప్పుడూ నేను అలా చూడలేదు. తను ఏం అడిగితే అది, ఏం అనుకుంటే అది పంపిస్తూ ఉండేవాడు. తన జీవితం చాలా బాగుంటుందని అనుకున్నాను. పెళ్ళి మేమంతా దగ్గరుండి ఎంతో బాగా చేసాం. అక్క వాళ్ళ అమ్మ నాన్న అయితే వాళ్లకు ఉన్న ఏకైక ఇల్లు అమ్మి తన కోసం ఘనంగా పెళ్లి చేశారు. ఆ అబ్బాయికి ఎక్కడ లోటు రాకూడదని అన్ని లాంఛనాలు ఇచ్చారు. వాళ్ళకి ఉండడానికి అవసరమయ్యే వస్తువులు, అతనికి ఏం అడిగితే అది కాదనకుండా పెళ్లి పెద్దగా వచ్చిన వాళ్ళ అన్నకు అన్ని విధాలుగా అచ్చట ముచ్చట అన్నీ తీర్చారు. పాపం మా పిన్ని బాబాయ్ మాత్రం ఏమీ లేని వాళ్ళై ఇల్లు అద్దెకి తీసుకుని ఉండాల్సి వచ్చింది. అయినా వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు. కూతురు సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు. అంత ఘనంగా పెళ్లి చేసి అన్నీ ఇచ్చి పంపించి సుఖంగా ఉంటుందనుకున్న కూతురు 15 రోజుల్లో ఏడుపుచుకుంటూ తిరిగి వచ్చింది. ఏమైందే? అలా ఏడుపు మొహంతో ఒక్కదానివి తిరిగి వచ్చావు. అల్లుడుగారు రాలేదు? నీ మొహం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. ఏమైంది భార్గవి? నేనక్కడ బతకలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదమ్మా. 15 రోజులే అయింది కానీ నేను నా జీవితానికి సరిపడా నరకాన్ని చూసేస్తాననిపిస్తుంది. అదేంటే, ఆయన చాలా మంచివాడు కదా. నీకు ఇక్కడ ఉండగానే రోజుకో గిఫ్ట్ పంపించాడు. నువ్వు ఏం అడిగితే అది మాట్లాడకుండా నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది. నిన్నెంతో ప్రేమగా చూసుకుంటాడు అనుకున్నాము. మంచి ఉద్యోగస్తుడు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. అసలేం జరిగింది? ఆయన నన్ను చీటికి మాటికి తిడుతున్నారు. ఎవ్వరూ లేరు, సాధింపులు ఉండవు అనుకున్నావు కానీ అతను చాలా కోపిష్టమ్మా. చీటికి మాటికి ప్రతి దానికి నన్ను తిట్టడం, చేయి చేసుకోవడం. మాట మాట్లాడితే నేను తెలివి తక్కువ దాన్నని, దేనికి పనికిరానని మాట్లాడుతున్నారు. నువ్వు అంటున్నావు కదా, ఇల్లు అమ్మి బోలెడంత కట్నం ఇచ్చి అన్ని లాంఛనాలతో పెళ్లి చేశాము అని. నిజమే, కానీ ఆయన ఏమంటున్నారో తెలుసా? నీ మొహానికి బయట బోలెడంత కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి అందగత్తెలు క్యూలో ఉన్నారట. నేను తెలివిలేని చదువురాని మొద్దుని ఈజీగా ఏమీ ఇవ్వకుండా ఆయన్ను పెళ్లి చేసుకున్నానట. మొదట 4 రోజులు బాగానే ఉన్నారు. తర్వాత మా జీవితంలో మా బావగారు జోక్యం ఎక్కువైపోయింది. వాళ్ళు సొంత అన్న వదిన కాకపోయినా మా జీవితంలో వాళ్ళు కలగ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నుంచి ఉన్నట్టుండి ఈయన ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. అసలు వాళ్ళు ఏం చెప్పారో, ఏం మాట్లాడుకున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. అయినా స్వతహాగా కూడా ఈ మనిషి చాలా కోపిష్టి. మాటి మాటికి కోపం వస్తుందమ్మా. 15 రోజుల్లోనే నేను ఇలా అయిపోయానంటే నువ్వు ఆలోచించు. భార్గవి, పెళ్ళైన కొత్తల్లో ఇలాంటివి ఉండడం చాలా సహజం. అంత వెంటనే నువ్వు కంగారు పడి తిరిగి వచ్చేయడం సరికాదమ్మా. ఈ విషయం తెలిస్తే ఆయనకి ఎంత కోపం వస్తుంది. నీ మాటలు వింటుంటే బాధగానే ఉంది. కానీ కొంతకాలం ఓపిక పట్టు.
కొన్నాళ్ళు అయిన తర్వాత పరిస్థితులు అవే చక్కబడతాయి. అసలే కోపం చాలా ఎక్కువ అని చెప్తున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు డీలా పడిపోయి ఇలాంటి పనులు చేస్తే ఎలా చెప్పు? కాస్త సంయమనంగా ఉండాలి. అయినా నువ్వన్నట్టు వాళ్ళు మీ సొంత బావగారు అక్క కాదు కదా. ఏదో మొదట్లో ఇలాగే ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా మీ ఆయన నిన్ను అర్థం చేసుకున్న కొద్దీ ఈ సమస్యలు ఉండవు. వాళ్ళ ప్రభావం తగ్గుతుంది. కొంచెం ఓపిక పట్టమ్మా. నేనేమీ ఓపిక పట్టను అనడం లేదు. ఏదో 2 రోజులు ఉండడానికి వచ్చానంతే. నేనేం చెప్పకుండా రాలేదులేమ్మా. ఆయన కోపంగానే ఉన్నారు. కానీ మా పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి వచ్చాను. ఊరికేనే కంగారు పడుతున్నావు. నేనెందుకు గొడవ పడొస్తాను? నాకు అక్కడ బతికే పరిస్థితి లేదు అని నీతో చెప్తున్నాను అంతే. ఇదే విషయం అక్క మాతో కూడా చెప్పింది. అవునా? అసలు నిన్ను తిట్టడానికి మనసు ఎలా వచ్చిందక్క? నువ్వెంత మంచిదానివి. ఓర్పు, సహనం, తెలివితేటలు, అందం అన్నీ ఉన్నాయి. నీలాంటి అమ్మాయిని అన్ని మాటలు అంటున్నారా? వాళ్ళెవరో చెప్పితే విని నిన్ను బాధ పెట్టడం ఏంటి? అయినా పెళ్ళికి ముందు ఒక్క మాట కూడా అనలేదు కదక్క. ఇప్పుడేమైంది? ఏమోనే, నాకు తెలియడం లేదు. చూద్దాం. మా అమ్మ అన్నట్టు కాస్త ఓపికగా ఉండాలే. నేను కాదంటం లేదు. నాకు కూడా కొత్తే కదా. అమ్మా నాన్నల్ని వదిలి ఎక్కడో వేరే చోట మనకి అలవాటు లేని మనుషుల మధ్య ఉండడం. అందుకే నేను తడబడుతున్నానేమో. నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటానులే. కానీ ఏదైనా సరే కోపం ఎక్కువ. ఏ మాట మాట్లాడినా ఇట్టే కోపం వచ్చేస్తుంది సారిక. అసలు అది ఎలా కంట్రోల్ చేయాలో తెలియడం లేదు. పోన్లే అక్క, నువ్వు కంగారు పడకు. నీ స్టైల్లో నువ్వు బావగారిని కూల్ చేయడానికి ట్రై చెయ్యి. అంతగా కుదరలేదనుకో నా దగ్గరికి తీసుకురా. డాక్టర్ని కదా. నా స్టైల్లో నేను చెప్తాను. కొన్ని రోజులు మళ్ళీ అక్క ఆ ఇంట్లో బ్రతకడానికి, తన భర్తతో జీవితం సరిచేసుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసింది. కానీ ఎప్పటికప్పుడు అక్కడి నుంచి చేదు వార్తలే వింటూ వచ్చాం. మా పిన్ని బాబాయ్ అక్క దగ్గరకు వెళ్ళి రావడం, అక్కడ తన పరిస్థితి చూసి తల బాదుకోవడం ఎన్నోసార్లు మేము చూసాం. యువతల తన పెళ్లి కోసం వాళ్ళు చేసిన అప్పులు తీరుస్తూ నానా కష్టాలు పడుతూనే అక్కకు ఏం కావాలో అన్నీ సమకూరుస్తూ ఉండేవారు. మొదట్లో ఏమీ మాట్లాడని బావగారు తర్వాత గొంతెమ్మ కోరికలు అడగడం మొదలుపెట్టారు. అక్కడికి అప్పు సొప్పు చేసి అన్నీ తీర్చినా అక్కని మాత్రం చిత్రహింసలు పెట్టేవారు. ఇదంతా వాళ్ళ దూరపు బంధువుల వల్లే. సొంత వాళ్ళెవ్వరూ లేకపోయినా తనకు ఆ ఇల్లు నరకంగా మారింది. ఇక ఒకసారి తను అవన్నీ తట్టుకోలేక బావతో గొడవ పడి ఇక్కడికి వచ్చేసింది. తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ మంచి పని చేసావక్క. నీలాంటి అమ్మాయి ఉండాల్సిన ఇల్లు కాదది. నువ్వెంత మంచిదానివి. నువ్వు ఇక్కడే సంతోషంగా ఉండు. అక్కడ ఏడుస్తూ ఇన్ని బాధలు పడుతూ నువ్వు బ్రతకలేవు. నీ మొహం చూడు ఎలా అయిపోయిందో. అసలు నువ్వు సరిగ్గా తిండైనా తింటున్నావా? తిండా? మాకు ఏ సంబంధం లేకపోయినా మా ఇంట్లో చుట్టాలు వచ్చి దూరారుగా. వాళ్ళందరూ తినగా మిగిలింది ఏమైనా ఉంటే అది నేను తినాలి అంతే. ఇంటెడు చాకిరీ చేయాలి. వాళ్ళు మా ఆయన అమాయకత్వం చూసి ఆయన చెంత చేరారు. రాను రాను విషయాలు నాకు అర్థమవుతున్నాయి. పోనీ అదే విషయం ఆయనతో చెప్పి ఏదో ఒక విధంగా వాళ్ళ గురించి అర్థమయ్యేలా చెబుదామంటే ఈయన నా మాటే వినడం లేదు. ఎలా చెప్పేది? నన్ను చాలా దూరం పెట్టారు. రాను రాను ఈ మధ్య నాపై చాలా దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వాళ్ళు నా గురించి ఏం చెప్తున్నారో ఏమో నా ఊహకే అందడం లేదు. ఈసారి నేను గట్టిగా మాట్లాడి గొడవ పడి మరీ వచ్చేశాను. మళ్ళీ ఆ ఇంట్లోకి రానిస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు. అమ్మా, అయినా నన్నేం చేయమంటావు? మీరు ఎంత కష్టపడినా నా పరిస్థితులు ఏమాత్రం బాగుపడటం లేదు. నన్ను రోజు కొడుతున్నారు. ఎలా భరించను? మీ పరువు నిలబెట్టాలని చాలా ప్రయత్నాలే చేశాను. ఇక నా వల్ల కాదు. దయచేసి నన్ను మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళమని చెప్పొద్దు. ఒకవేళ ఏదో ఒక రోజు ఆయనలో మార్పు వస్తే నా కోసం వెతుక్కుంటూ వస్తారు. ఆ రోజు నేను సంతోషంగా వెళతాను. ప్రస్తుతానికి నన్ను ఇలా బతకనివ్వండి. ఆ మనుషుల నిజస్వరూపం ఏమిటో ఆయన అంతటా ఆయనే అర్థం చేసుకుంటారు. అప్పుడు నేను కూడా ఆయనతో సంతోషంగా వెళతాను. అప్పటిదాకా వాళ్ళు నన్ను చంపడానికి చూస్తున్నారేమో అన్నంత భయం వేస్తోంది. అంతో ఇంతో ఈయన కూడబెట్టిన డబ్బు వాళ్ళ కంట పడింది. అది చేజిక్కించుకోవడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. నేనుంటే
ఆయన్ను వాళ్ళ వైపు తిరగనివ్వను అని వాళ్ళ అభిప్రాయం కావచ్చు. ఎవ్వరూ లేకుండా ఒంటరివాణ్ణి చేసి ఏదో ఒక విధంగా డబ్బు లాక్కుని వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు కావచ్చు. కానీ ఇవన్నీ చెప్పినా వినని మనిషితో నేను ఎలాగా చెప్పేది? ప్రపంచం ఏమంటుంది, సమాజం ఏమంటుంది అనే ఆలోచనలు చెయ్యకుండా నేను చెప్పేది నమ్మండి. నా పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎన్నిసార్లు నన్ను అక్కడికి వచ్చినప్పుడు చూడలేదు? నా అవతారం, నా వాలకం, జీవితం ఎలా ఉన్నాయో. ఒక్క పూట భోజనం దాకా పక్కన పెట్టండి, మీకు కాఫీ అయినా ఇచ్చానా? మీరు ఇంటికి వస్తే ఆదరంగా ఒక్క పూటైనా చూసుకోగలిగానా? ఏదో బయట వ్యక్తులు వచ్చినట్టు బయటే నిలబడి బయట నుంచే వెళ్ళిపోయేవారు. ఎందుకమ్మా ఇటువంటి దుస్థితి మనకి? నేను మీకు భారమా? ఆయన ఎప్పటికీ మారకపోతే నేను ఇలాగే ఇక్కడే ఉండిపోతాను. ప్లీజ్. తర్వాత భార్గవ జీవితం ఏమై ఉంటుంది? సారిక సంపత్తో పెళ్లికి అంగీకరిస్తుందా? సంపత్ ఏ విధంగా సారికని కన్విన్స్ చేస్తాడు? అవన్నీ తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చింది కదూ? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ చివరి భాగంలో మళ్ళీ కలుద్దాం.